150 మంది యూత్ ఒక్కసారి కేకలేస్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పారిపోవాలి. ఢిల్లీ పార్టీలో జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మనదేం గుర్తు, మనదేం గుర్తు. ఈరోజు 129వ డివిజన్ లో మరి కార్పొరేట్ అభ్యర్థి అయినటువంటి మన కాబోయే కార్పొరేటర్ మనందరి ప్రియతమ నాయకుడు మరి సత్యన గారు, వేదికపడినటువంటి ఎస్ఆర్పి సొసైటీ నాయకులు, అదేవిధంగా భాస్కర్ గారు, అదేవిధంగా విజయ్ గారు, లక్ష్మణ్ గారు, కిషన్ రావు గారికి, అదేవిధంగా వేదిక ముందు మేమంతా సారుతో ఉంటాం, కారుతో ఉంటాం, మళ్ళీ కారు పెంచుతాం, కారు స్పీడ్ ను 500 స్పీడ్ తో పరిగెత్తిస్తాం. 150 మంది యువకులు మొత్తం ఇవాళ అరుణ్ అండ్ కంపెనీ, అరుణ్ దోస్తులందరూ 150 మంది తన పేర్లున్నాయి. అలిస్టి తమ్ముళ్ళందరూ చదవాలంటే గంట పడుతుంది, ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. మీ ప్రసాద్, భాను, సూరజ్, ప్రవీణ్, చింటూ, ధనుష్, బి రాము, అనిల్, మధు, నితిన్, అవినాష్, సురేష్, నవీన్, రాము, బబ్లు, రంగబాబు, శ్రీకాంత్ రెడ్డి, సంజయ్ రెడ్డి, రమేష్, సోమిరెడ్డి, సోమినాయుడు, సుబేర్, విజయ్, కాశీ, శ్రీనివాస్ రెడ్డి, రాజదాస్ అన్ని అయితే నా స్పీచ్ అంతా అయిపోతుంది. తమ్ముళ్ళందరూ యువకులు మొత్తం 150 మంది. లేడీస్ మా అక్క చెల్లెలు లలితక్క, రమణమ్మ, లక్ష్మి, కృష్ణతల్లి, పుష్ప, అనిత, దేవి, లక్ష్మి, కవిత, మౌనిక, అనిత, యమున, మహాలక్ష్మి, వైకుంఠ లక్ష్మి, ఉన్న దేవతల పేర్లన్నీ, తిరుపతి, అన్నపూర్ణమ్మ, లక్ష్మి, పివి, పింకీ, ప్రశాంతి, కావేరి, రోహిణి చెల్లెలు మొత్తం మళ్ళా కృష్ణ, విశాల్, బాదల్, తనిఫాయ్, రాజేష్, ముకుంద్, రాజేశ్వర్, ఏడుపతి, రామ్జీ, తోరం వీర్, వినోద్ కుమార్, ప్రశ్న, వినోద్, నాని, రాజా, నవీన్, నగేష్, అవినాష్, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, జగదీష్ రెడ్డి. ఇంతమంది ఉంటే ఇంకా ఏం పార్టీలు ఉంటాయి ఎదురుగా ఎవరు దిక్కులేదు. ఇక ఈ గల్లీకి వస్తున్నా, ఇందాక ఈద్గా కాడ నుంచి సంజీవ్ గాంధీ నగర్కి వస్తున్నా. వచ్చేటప్పుడు ఇక్కడ ఈద్గా నుంచి మజీద్ గారి నుంచి సంజయ్ గాంధీ నగర్ రకంగా రాములమ్మ కలిసింది మధ్యలో. నాకు తోడ రాములమ్మ పుల్లమ్మ సారీ పుల్లమ్మ కలిసింది. వాళ్ళు అంటా ఉంటే యాడికి వస్తున్నావు బిడ్డ, గింతగానం మంది ఉన్నారు, గిన్ని కార్లు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయంటే అమ్మ ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ లో ఓట్లు అడగడానికి వస్తున్నా, ఎలక్షన్లలో ఓట్లు అడగడానికి వస్తున్నామ్మా, మరి ఓట్లు వేస్తారా మీరంటే ఇంకోటికి వేస్తాం బిడ్డ, మా కొడుకు కూడా 2000 రూపాయలు పింఛన్ ఇవ్వకపోతున్నా కానీ మా పెద్ద కొడుకు లాగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు బిడ్డ. ఆయన పింఛన్ ఇచ్చిన తలుపు సమయంగా ఉన్నా మా కోరిక పిల్ల ఎప్పుడు నన్ను మాట్లాడించేది కాదు. ఇప్పుడు అత్తమ్మ బాగున్నావా, అత్తమ్మ మందు గోళీలు వేసుకున్నావా అని పలకరిస్తుంది. అట్లాంటి కేసీఆర్ ఇన్ని పథకాలు ఇస్తున్నాడు, ఇంకా మేము ఇన్ని పథకాలు ఇస్తున్నాడు. ఇంట్లో మన్మరాలకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, పెళ్లి చేసుకునే 1,00,000 రూపాయలు వచ్చినాయి. మా కోడల పిల్లకు బీడీ కార్మికుల పింఛన్లు వస్తున్నాయి, మా ముసలికి వృత్తుల పింఛన్లు వస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్క ఇంటికి 5 రకాల పింఛన్లు వస్తున్నాయి. గల్లీలో సిసి రోడ్లు మీదికి వస్తే ఎల్ఈడి బల్బులు వస్తున్నాయి. కొత్త డ్రైనేజీలు ఇంకా మంచి కావాలి బిడ్డ. ఇక్కడ ఈ సత్తన్న 40 లక్షలతో రోడ్డు వేయించిండు, ఇంకా కూడా కొన్ని రోడ్లు వేపియాలా. గింత పని చేస్తా ఉన్నారు. మేమంతా మా పెద్ద కొడుకు కేసీఆర్ తోనే ఉంటాం, సార్ తోనే ఉంటాం, కారుతోనే ఉంటాం, మళ్ళీ కేసీఆర్ గెలిపిస్తామని చెప్పింది పుల్లమ్మ. ఉన్నాయా పుల్లమ్మ? అక్కడ ఉన్నదా అన్న? అయిపోయిందా?
అన్నది. అయితే ఆ గల్లీలో నేను అడిగిన వేస్తావా అంటే పక్క వేస్తుంది, పక్క నేనేస్తా, నా మన్మరాలు వేస్తుంది, నా మన్మరాలు మగడేస్తాడు, అట్లనే నా బిడ్డ వేస్తుంది, కొడుకేస్తుంది, అల్లుడేస్తాడు, వాళ్ళే కాక నా భర్త కూడా వేస్తాడు బిడ్డ. ఇన్ని పైసలు ఎవ్వరు ఇవ్వలేరు బిడ్డ. మరి 2000 రూపాయలు సరిపోతున్నాయా అన్న. చాలా మంచిగా ఉంది. ఐతారం ఆదివారం మటన్ తెచ్చుకుంటున్నా, పెద్ద ఆయన కళ్ళు సీసా తెచ్చుకుంటున్నా, సండే తెల్లగానే ఉంటాయి కదా, అదే విధంగా ఆదివారం మటన్ తెచ్చుకుంటాం, మంచిగా తింటున్నాం. మర్యాద దొరికింది. తెలంగాణ వచ్చినాక కోడల పిల్ల అత్తమ్మ అని కడుపు నిండా వెళ్తుంది. 2000 రూపాయల నోటు చూడండి. కొడుకు మంచిగా మాట్లాడుతుండు. ఇంట్లో ప్రేమలు పెరిగాయి కాబట్టి మేమంతా సారు చేస్తాం, కారు చేస్తాం, కేసీఆర్ చేస్తామని చెప్పి ఏ గల్లీలో చూసారు, ఏ తల్లి పెరిగినా బిడ్డ మా ఇంట్లో కళ్యాణ లక్ష్మి వచ్చింది. మా గల్లీకి నీళ్ళు వస్తున్నాయి. ఇంతకుముందు 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుండే, ఇంతకుముందు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుండే మా అక్కని చెప్పాలి. 10 రోజులకు నీళ్ళు ఇచ్చినోడు కావాలా, రోజు నీళ్ళు ఇచ్చినోళ్ళు కావాలా? ఈడ ట్యాంకు నేను ఎప్పుడు వచ్చిన ఎందుకంటే ఉద్యోగ సమయంలో వచ్చినప్పుడు ఈ గదిలో ట్యాంక్ ఉంటుండే. ట్యాంకు కాడ బిందెలతో కొట్లాట, ఇంట్లో కొట్లాట, నీళ్ళ కోసం 2 గంటలు, పోలీసులు వచ్చుడు. ఎస్ఐలకు అప్పుడు ఏం పని లేకుండే, పోలీసులు కాని నీళ్ళ పంచాయతీ వచ్చు, నీళ్ళ కాడికి వచ్చి పోలీసులు వచ్చుడు, ఆమె కొట్టుకున్నాడు, పంచాయతీ చూసినాం. ఇవన్నీ ఉన్నాయా? ఇక సంజయ్ గాంధీ నగర్ లో నీళ్ల ప్రాబ్లం ఉన్నదా? మరి 20 రోజులు నీళ్ళు ఇచ్చే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీ కావాలా? రోజు నీళ్ళు ఇచ్చే కేసీఆర్ కావాలా? ఇంకొక మాట చెప్తా, మా అక్కలందరికీ మంచి సంబరం అవుతుంది, పండుగ అవుతుంది. చెప్పాలనా? వచ్చే నెల నుంచి మీరంతా నీళ్ల పన్ను కట్టవలసిన అవసరం లేనే లేదు. నీళ్ల ట్యాక్స్ రద్దు చేసాం. ఎంత కడుతుంది ఒక్కొక్కళ్ళు ఎంత కడుతుంది? 300. సంవత్సరానికి 4000 మిగిలినట్టే కదా, మిగిలినట్టేనా? ప్రతి ఆడపిడ్డ, మా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇంట్లో నీళ్లు ఎన్ని లీటర్లలో తీసుకోండి, మీరు నీళ్ల ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదని చెప్తున్నా. మరి నీళ్ల ట్యాక్స్ బంద్ చేసేలా చేస్తారా, నీళ్లు రాకుండా చేసేలా చేస్తారా? చెప్పండి. బాగా వేస్తారు కదా, మేము కదా అడుగుతున్నాం. ఈ ఢిల్లీ పార్టీలు వస్తున్నాయి. ఢిల్లీలో వాడు ఉండే, ఢిల్లీలో వాడికి దుడ్డు లేదు, దుకాణం లేదు, వాడికి జేబు లేదు, ఏం లేదు. గౌరవ మంత్రి వారి కేటీఆర్ గారు 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మేమిస్తే వాళ్ళందరూ మేము నిధులు తెస్తాం. మరి 6 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, కేంద్రంలో ఉన్నారా లేరా? కేంద్రంలో మోడీ, కేడీలు ఉన్నారు కదా, ఇద్దరు అరవింద్, బండి సంజయ్, ఇంకా ఉన్నారు కదా బీజేపీ వాళ్ళ పని తెచ్చిరా? ఏమైనా పైసలు మీ గల్లీకి ఏమైనా వచ్చినాయా? మరి ప్రతినిత్యం మీలో ఉండి మీకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చి, మీకు ఎల్ఓసీలు ఇచ్చి, మీరు తాలూకాల్లో మంచిగా లేకపోతే మాట్లాడిచ్చేమో సత్యమే కావాలా, లేదంటే మిమ్మల్ని మాట్లాడి ఢిల్లీ పార్టీలు కావాలా? గల్లీ పార్టీ కావాలా, ఢిల్లీ పార్టీ కావాలా? బస్తీ మే సవాల్. ఇక 150 మంది వచ్చి పిల్లలంతా కడుపు నిండిందా? అంతా మేము యూతా? అరే మరి యూత్ అంతా గడ్డు ఉందన్నారు, ఏం లేదా? ఉత్త డంబ ప్రచారమా? సంక్రాంతి పండుగ గంగిరెద్దులు వస్తారు తెలుసా మీకు? డంగా బజాయించుకునేవాటి ఈ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ లాంటి వాళ్ళట అమ్మకు పువ్వ పెట్టినాడు, చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడా? వీడు సొంత కన్న తల్లికే అన్నం పెట్టని వీళ్ళే చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తారా? చెప్పాలి, తమ కొనిస్తారా? మీకు గల్లీ కావాలా, ఢిల్లీ కావాలా? గల్లీ దగ్గరనా, ఢిల్లీ దగ్గరనా, కేసీఆర్ దగ్గరనా, మోడీ దగ్గరనా? రోజు చూసేవాళ్ళు ఈయననా, గాయనా? కాంగ్రెస్ కేసీఆర్ అనా? మంచిగా చూసుకుంటుంది కదా, కన్న తండ్రి లెక్క చూసుకుంటుంది కదా. ముసలిళ్ళకు పింఛన్లు ఇవ్వబట్టే, బిడ్డ ఉంటే కేసీఆర్ కిట్ ఇవ్వబట్టే, గర్భిణీ స్త్రీ ఉంటే ఉచితంగా డెలివరీ చేయిస్తా ఉన్నాడు, పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ ఇస్తుండే. ఇంట్లో బిడ్డ పెద్ద మనిషి పెళ్లికి వస్తే 1,01,116 రూపాయలు ఇస్తుంది, ఇస్తలేదా? ఇన్ని పథకాలు మేమిస్తే మీరు ఏమిచ్చినా బాబు?
ఉట్టి చేతులతో నాకు తేమతో తుప్పొస్తుంది. వాడు ఇయ్యారు, ఇంకోటి ఇయ్యలేరు. వరద సాయం చేస్తే వరద సాయాన్ని ఆపినటువంటి వ్యక్తులు పార్టీ లేని ఢిల్లీ పార్టీ. అరే ఆగండి బాబు, ఇంట్లో నీళ్ళు వచ్చి ఇల్లు నిండిపోయి మంచం మునిగిపోయి బియ్యం పోయి పప్పులు పోయి కారం పోయి చాయ్ పత్తి డబ్బ పోయి చక్కెర కరిగిపోయి వారు ఏడుస్తా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పేద పడుగు బలైన వర్గాల పిల్లలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బువ్వ తినడానికి 10,000 రూపాయలు ఇస్తే నోటికి వచ్చిన బుక్కలు కూడా గుంజుకుంటారు. రాజకీయాల కోసం వాళ్ళు కూడా పని చేయించాం. 650 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చాం. ఇంకా 3 లక్షలు ఉండని 30 లక్షల మంది వరద బాధితులు ఉన్నా సరే 300 కోట్ల నుంచి 500 కోట్లైనా సరే వాళ్ళందరికీ ఇస్తానని చెప్పిన తమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. మంచిగా లేదా? ఏమంటారు? ఊరోడికి ఊరా పెడితే ఊసుగాళ్ళకి దోమలప్పటి వచ్చింది. ఇల్లు మునిగి హాల్ నేడితే వీళ్ళకి పాపం తగ్గుతుంది. వీళ్ళు ఇల్లు మునిగిపోతే తెలుస్తుంది. అదే గాలికి ఎందుకు ఇస్తున్నావు? ఇస్తే దాన్ని కేసులు వేసుడు, ఇస్తే దాన్ని బంద్ చేసుడు, ఇస్తే దాన్ని ఆపేసుడు, ఇస్తే దాన్ని లెటర్ ఇచ్చుడు. మీకు తమ్ము ధైర్యం అంటే 67,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. మీ బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు ఉంటే మీరు 2 పెట్టాలు తీసుకురండి. మేము ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి, నువ్వేమిచ్చినావు? బంకత్తు తుడిచినావా? ఏమిచ్చినావు? మేమందరికి ఇస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంట్లో పథకాలు వాళ్ళు ఎవరు ఉండరు. ఉంటే ఇంకా రేపటి నుంచి నీళ్ళ ట్యాక్స్ బంద్ అయిపోతుంది. కథ అందరికి వచ్చినట్టు వచ్చినా పథకాలు వచ్చి వాళ్ళందరూ చేతులు ఎత్తు, అందరు ఎత్తాలి. మొత్తం 2 చేతులు ఎత్తాలి. ప్రతి ఇంట్లో పథకం, ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి గల్లీలో అభివృద్ధి. అంతేనా? అంతేనా? ఇవే కాక రేపు మంగళ షాపులలో కరెంట్ ఇస్తాం, లాండ్రీ షాపులలో ఉచిత కరెంట్ ఇస్తాం, గల్లీలో సీసీ రోడ్లు ఇస్తాం. సంజయ్ గాంధీ నగర్ లో ఇల్లు లేని అక్క చెల్లెలుంటే ఇప్పటికే 1,00,000 ఇల్లు కట్టించాం. వారికి కూడా డబుల్ బెడ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి సందర్భంగా తెలుసు. కొంతమంది ఇంటి ట్యాక్స్ కూడా మాఫీ చేసినాం సగం. నేను మర్చిపోతా. ఎన్నంటే చెప్పాలి? 150 ఉన్నాయి. గుర్తుంటాయా? 150 ఎవరైనా తెలిసిందా? కేసీఆర్ వండిస్తాడు, అడిగింది ఇస్తాడు, అడిగింది ఇస్తాడు. కేసీఆర్ గారు ఏం చేయాలి? ప్రత్యేకత అడిగింది ఇస్తాడు, అడిగింది గుడిస్తాడు. అంతేనా? ఆయన వండిస్తాడు, అడిగింది ఇస్తాడు, అడిగింది ఇస్తాడు. లక్షల కోట్ల రూపాయలు పేద బడుగు బలమైన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పథకాలు తీసుకురావడం. రేపు రానున్న రోజుల్లో 5 సంవత్సరాల్లో 67,000 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ చెప్తున్నాం, జిహెచ్ఎంసీ 150 డివిజన్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మంత్రి బతుకమ్మకు బతుకమ్మ చీరలు, పండుగలు చేసుకోవడం, ఇదంతా తెలంగాణ వచ్చినాక వచ్చింది. తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందంటే ఇది వచ్చింది. 70 ఏళ్ళలో మీరు ఏం తింటారు? మీరు ఏం చేసింది? 70 ఏళ్ళు ఒక్కరు పని చెప్పండి రా బాబు. 200 రూపాయలు పింఛన్ ఇచ్చిరా? మీరు 200 రూపాయలు పింఛన్ ఇస్తే మేము 10 నుంచి 2,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఇది మంచిగుందా? అది మంచిగుందా? నీకు గల్లోడు కావాలా, ఢిల్లోడు కావాలా? గల్లీ పార్టీ కావాలంటే వాళ్ళందరూ చేతులు ఎత్తురు. మొత్తం గల్లే ఢిల్లీ గల్లీ అంటే 2 చేతులు ఎత్తుని మొత్తం చూడండి సార్. విలేకరులు మొత్తం సంజయ్ గాంధీ నగర్ అంతా సత్యంగా వైపే ఉంది. మేమంతా సార్కి ఎత్తాం, కేసీఆర్కి ఎత్తాం, కారుకి ఎత్తాం. మళ్ళీ రావాలి సారు, కారు, కేసీఆర్ కారే రావాలంటే. నిజంగా మీ గల్లీ చూస్తే నాకు కడుపు నిండి. మీ గల్లీలో సమస్యలు ఏమో సత్యాన్ని చెప్తాడు. నేను చెప్తున్నా మీకు, మీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ కాదు, మీ కార్పొరేటర్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సందర్భంగా చేస్తున్నా. ఇంత మంచి అందరూ వచ్చి 150 మంది పిల్లలు వచ్చారు, ఫ్యామిలీలు అందరూ వచ్చారు. కాబట్టి మీ కాలనీ నేను దత్తత తీసుకుంటున్నాను చెప్పి సందర్భంగా నేను 10 మీటింగ్ తీసుకొచ్చిన. ఇంతమంది ప్రేమతో ముఖంలో చూస్తే నవ్వు. ఒక్కొక్క తల్లి 4 ఓట్లు వేయించారు. డబ్బా అంతా కాదే. మరి అందరు మాకే వేస్తారా? అందరు మమ్మల్ని గుద్దుతారా?
అందరు మాకే కారు గుర్తుకే గుద్దుతారా? కారు గుర్తుకే ఇష్టం చేతులెత్తి బాబు గడ్డు మీద అమ్మా వాళ్ళు వీళ్ళు కూడా అంత కారు గల్లీ పార్టీ కావాలా ఢిల్లీ పార్టీ కావాలా? గల్లీ పార్టీ కావాలంటే వాళ్ళందరూ చేతులెత్తి ఇక తిరుగుడు బంద్ చేసి సప్లకి ఇంటికి పంట ఎక్కడ గల్లి పోయినా జనం ప్రపంచం అంతా సారు కారు కేసీఆర్ కారు మళ్ళీ రావాలి సారు కారు కేసీఆర్ సారు అంటూ మేము బీజేపీ నాయకులు ఒకటే చెప్తున్నాం, అరే భయ్ మీ దుకాణం మీరు చెప్పారు, రేపు ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఈ రాష్ట్రంలో ఉండే మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఈ 129 డివిజన్ లో ఉండే కార్పొరేటర్ ఎవరు? సత్తన కాక ఇంకొకటి ఇక్కడ పోయడానికి ఒక్క నిమిషం పోతారా? పోతుండానికి దుడ్డు దుకాణం ఉందా? బీజేపీ దుకాణం ఉందా? వారికి జేబు ఉందా? ఈ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ వాడికి జేబులు లేవు. జేబులో పైసలు ఉంటాయా? వీళ్ళు ఢిల్లీకి పోవాలా, పైసలు కావాలా? మన సంజయ్ గాంధీ నగర్ కంటే ఢిల్లీకి పోవాలా? ఈ నుంచి షాపూర్ నగర్ రోడ్ ఎక్కాలా, ఆడ బస్ ఎక్కాలా, జిబ్లీ బస్ స్టాండ్ పోవాలా, జిబ్లీ బస్ స్టాండ్ నుంచి ఎయిర్పోర్ట్ బస్ పట్టుకోవాలా, ఎయిర్పోర్ట్ పోవాలా, ఆ నుంచి ఫ్లైట్ ఎక్కాలా, ఆ నుంచి ఢిల్లీ పోవాలా. వాడు ఢిల్లీ పోతే వీడు లోపలికి రాడు, వాడు బయటకు రాడు. వీడి భాష వాడికి రాదు, వాడి భాష వీడికి రాదు. హిందీ మే ఆవాలతో నై అంటుంది. వీడు ఎవరైనా ఎంపీ కూడా వీడు చూసిరా? బీజేపీ ఎంపీ మోడీతో ఫోటో చూసిరా? బీజేపీ ఎంపీ ఎవరైనా గర్వంగా చూసిరా? ఇందనే 5 దుకాణం పెట్టుకొని చూసి రాత్రి లక్కీ లెటర్ ఉంటాయి, లక్కీ లెటర్ లో సీఎం అవుతామని వాడు వీడు పోటాపోటీ ఉంటావుడిగా ఉరుకుతుడు గల్లీకి ఒక్క లీడర్. వాళ్ళకి దొంగ దుకాణం ఉందా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మనమే, మంత్రివర్యులు మనమే, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉంటారు, కేటీఆర్ గారే ఉంటారు. కాబట్టి ఇక డబ్బులు ఎవరిస్తారు? మనమే ఇస్తాం కదా. ఇస్తామా ఇవ్వమా? మీ సంజయ్ గాంధీ నగర్ లో గాడిని గడ్డేసి ఆవుకు పాలు విడి తస్తాయా? వస్తాయా? సప్పుడు లేరు. గాడికి గడ్డేసి ఆవుకు పాలు విండితే వస్తాయా? సంజయ్ గాంధీ నగర్ లో ఉన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మరి బర్రెకి గడ్డేసి బర్రెకి పాలు విండుకుందాం కదా, అంతేనా? గాడికి గడ్డేస్తే ఆవుకు పాలు విండి వస్తాయా? ఆవు పాలు కావాలంటే ఏం చేయాలా? ఇక్కడ ఆవు ఎవరు? టిఆర్ఎస్ పార్టీ లోకల్ కొంతమంది చెప్తున్నారు సత్యన్న కూడా ఎక్కదక్క రాడు. నేను చెప్తున్నా సంజయ్ గాంధీ నాయక్ ప్రజలకు, తమ్ముడు అరుణ్ లేడు, అరుణ్ మన కొడుకు ఇగో నేనన్న బిడ్డ మీ బాబు కొంచెం వయసు ఎక్కదక్క మళ్ళా పిలిస్తే వస్తావా? గడ్డి కొడతావా? ఫోన్ చేసి ఎత్తుతావా? పోలీస్ ప్రాబ్లం ఉంటే వస్తావా? డ్రైనేజ్ పరేషన్ ఉంటే ఫోన్ ఎత్తుతావా? వచ్చి తీయాల, మోరు తీయాలి, నువ్వు వేయాలి. పెళ్ళయిందా నీకు? నీ బాగా కూడా రావాలి. ఇప్పుడేమో అక్క తిరుగుతుంది, కొడుకు తిరుగుతుడు, భార్య తిరుగుతుంది, ఆయన తిరుగుతుంది. ఎలక్షన్ ముగ్గురు ఇంట్లో కూర్చుంటారు. తిరగాలిపోయినా నాకు ఎప్పుడమ్మా నా నంబర్ ఇచ్చిపోతా. తిరగాలిపోయినా రానియం, మళ్ళీ కథం అయిపోతుంది. పనులన్నీ చేస్తారు కదా. ఇక మనం చెప్పిన పనులు, డ్రైనేజీలు, రోడ్లు, ఈ రోడ్డు కూడా బాగా రోడ్ అయింది వేసి, ఇవే కాకుండా పింఛన్ రాని ఉన్నారు, ఇంటి ఉన్నారు, అటు మీదికెళ్ళికి షాపూర్ నగర్ మొక్కన మునిగిపోయిన ఉన్నారు, అక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ మీదికి మునిగిపోయిన ఉన్నారు. వాళ్ళకు కూడా 10,000 ఇస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, 129 డివిజన్ లో 33 బస్తీలలో ఎంతమంది వరద బాధితులుంటే అంతమందికి 10,000 రూపాయలు ఇస్తాం. పేదలు మునిగిపోయింది, ఇల్లు కాలి ఇల్లు ఏడిస్తే వాళ్ళ బాధ వాళ్ళకు, ఓట్ల నుండి వాళ్ళకు కురిస్తాం. అదే కాక చివరిగా మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, గత 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు,
84 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది సంతన్న. 84 లక్షల రూపాయలు, 84 కోట్ల రూపాయలు తీసుకొచ్చిందా? ఈ గల్లీలో సీసీ రోడ్ వేసిండా? ఆ గల్లీలో సీసీ రోడ్ వేసిండా? మీ మంచికి వస్తుండా? మీ చెడు కూడా వచ్చిండు, మళ్ళా కూడా వస్తాడు. సగమే అయింది, సగం మంచిగా అయింది, ఇంకా సగం చెడు ఉంది. ఈసారి ఒక్కసారి అవకాశం ఇస్తే వయసు కూడా అయిపోయింది.